దేవునికి స్తోత్రం. ఈ దిన కృపామయుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. దేవునెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథం 11:32. ప్రియా కృపామయుడైన దేవాదేవుని బిడ్డలారా, జీవము గల యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు గనుక ప్రతిదినము గొప్ప కార్యములను ప్రభు యొద్ద నుండి ఎదురు చూడండి. దేవాదేవుడు మీకు విజయవంతన ప్రతి ఆత్మకార్యం జరిగించి ఆయన కృపను అనుగ్రహించి ఆయన శాశ్వతన ప్రేమ మీతో ఉంచగల దేవుడు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగునని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. ప్రతి నూతన దినము ప్రభు మనకిచ్చు కృపాదినము. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు ప్రతి క్షణము ఆయన మనకు దయచేయి విలువగల బహుమానము గనుక ఉదయం లేచినప్పుడే ఆ దినము కొరకు ప్రభువును మనం స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించాలి. దేవుని స్తుతించినప్పుడు, దేవుని మహింపరిచినప్పుడు దినమంతయు మనం విజయవంతముగా జయకరంగా మనం ఉండగలుగుతాం. దావీదు ప్రతి దినమునకు పెట్టిన పేరు కృపాక్షేమములు అనునవి. నా జీవిత కాలమంతయు కృపాక్షేమములు నా వెంట వచ్చినని ఆయన పరవశంతో చెప్పుటియేగాక. కృపాక్షేమముల కొరకు ఆశతో ఎదురుచూచు ఉన్నాడు జీవగల దేవాదేవుని బిడ్డలారా. ప్రభు నీతో ఉన్నాడు గనుక ప్రతిదినము గొప్ప కార్యం ప్రభు యొద్ద నుండి ఎదురు చూద్దాం. తమ దేవునెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. భూమి తన్ను తాను చుట్టూ వచ్చే వరకు ఒక్క దినం అవుతుంది. అయితే భూమి అంతటితో ఆగిపోకుండా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ వస్తుంది దేవుని బిడ్డలారా. భూమి ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరుగుటకు 1 సంవత్సర కాలం పడుతుంది. భూమి చుట్టూ తిరుగుచున్న ప్రకారం మన జీవితము చుట్టూ తిరిగినను నీతి సూర్యుడైన ప్రభువును చూచుచూ ఆయనతో సంచారం చేయుచు ఆయనను చుట్టి వచ్చిన ఎడల ప్రభు కొరకు ప్రకాశించుదాం. ప్రభు కొరకు మనం జీవిందాం. ప్రభు నామ మహిమార్థం కొరకు మనం ముందుకు సాగుదాం. ఇది యెహోవా దేవుడు ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం సంతోషిందాం దేవుని బిడ్డలారా. దినదినము ప్రతిదినము దేవుని మహింపరుద్దాం. దినమంతయు, వారమంతయు, నెలంతయు, సంవత్సరమంతయు దేవాదేవుడు తన శాశ్వత కృపను మనకు అనుగ్రహించి మనకి జయము గల గొప్ప దేవుడు ఆయన మాత్రమే. ఆయన నామం మహింపరచబడును గాక, ఆయన నామం ఘనపరచబడును గాక. ఆ దేవాదేవుని యొక్క శాశ్వత కృప మనతో ఉండటానికి మనసారా హృదయపూర్వకంగా ప్రభువుని ప్రార్థిద్దాం. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా మనం జీవిద్దాం. ప్రభు కృప మీతో నాతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన మా ప్రియ కృపామయుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. నా అధిపతి, వాగ్దాన సూర్యుడా, వాగ్దాన నేతుడా, మీకు స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని ఎంతో మీరు ప్రేమిస్తున్నారు. నా వల్ల నీకు దీర్ఘాయువు కలిగినని మీరు మాట సెలవిస్తున్నారు. మేము జీవించే సంవత్సరములన్నీ కూడా అధికములు చేస్తాను వాగ్దానం చేస్తున్న వాగ్దాన సూర్యుడా, సహాయం దయచేయండి. మీ క్రియ, మీ కార్యం జరిగించండి. దినదినము ప్రతిదినము నీతో కొనసాగటానికి నాయనా నీకు స్తోత్రం. నీ బలం కలిగి మేము గొప్ప కార్యం చేయటానికి మీ కృప మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మడ కార్యం చేసి క్రియ చేసి మేలు దయచేయమని యేసునామములో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని నా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్. ప్రియ సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖున మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దేవాదేవుడు మహిమాస్వరూపుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన క్రిస్మస్ కానుకను ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పంపించండి. దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన కృపలో మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని చిత్తమైతే తప్పకుండా క్రిస్మస్ ఆరాధన కూడా మీరందరూ కూడా రావాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ.